హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిఏ మాస్టరీ అకాడమీ. ఈరోజు మనం చాలా మంది ఫ్రెషర్స్, నాన్ ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ కెరియర్ బ్రేక్ క్యాండిడేట్స్ మైండ్లో ఉండే ఒక వెరీ ఇంపార్టెంట్ డౌట్ గురించి మాట్లాడుకుందాం. కెరియర్ గ్యాప్ ఉంటే బిజినెస్ అనలిస్ట్ జాబ్ వస్తుందా? చాలా మంది గ్యాప్ ఉందని ఫీల్ స్టక్ అవుతారు. రిక్రూటర్స్ రిజెక్ట్ చేస్తారేమో అని వరీ అవుతారు. రెజ్యూమే పంపడానికి కూడా ఫియర్ పడతారు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక విషయం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. కెరియర్ గ్యాప్ ఉండటం అంటే మీ కెరియర్ కంప్లీట్ అయిపోయింది అని కాదు. గ్యాప్ ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, గ్యాప్ లో ఏమీ నేర్చుకున్నారు, ఇప్పుడు ఎంత రెడీగా ఉన్నారు, ఇవే రిక్రూటర్స్ ఎక్కువగా చూస్తారు. కెరియర్ గ్యాప్స్ ఇప్పుడు చాలా కామన్. పాండమిక్, ఎకనామిక్ స్లోడౌన్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, హెల్త్ రీజన్స్, హైయర్ ఎడ్యుకేషన్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, పర్సనల్ సిచ్యువేషన్స్, జాబ్ మార్కెట్ చేంజెస్, ఇలాంటి చాలా రీజన్స్ వల్ల క్యాండిడేట్స్ కి బ్రేక్ రావచ్చు. మీరు ఒక్కరే కాదు, థౌజండ్స్ ఆఫ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కి గ్యాప్స్ ఉన్నాయి. టుడే మెనీ ఎంప్లాయర్స్ టైమ్ లైన్ కంటే కరెంట్ స్కిల్స్, లెర్నింగ్ యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్ అండ్ జాబ్ రెడీనెస్ ని ఎక్కువగా చూస్తున్నారు. సో మీ దగ్గర గ్యాప్ ఉన్నా మీరు కరెంట్ రోల్ కి రిక్వైర్డ్ స్కిల్స్ డెమాన్స్ట్రేట్ చేయగలిగితే గ్యాప్ ఇంపార్టెన్స్ ఆటోమేటికలీ రెడ్యూస్ అవుతుంది. బిజినెస్ అనలిస్ట్ రోల్లో కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. రిక్రూటర్ కి మెయిన్లీ తెలుసుకోవాల్సింది, ఈ క్యాండిడేట్ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేయగలడా, స్టేక్ హోల్డర్స్ తో కమ్యూనికేట్ చేయగలడా, యూజర్ స్టోరీస్ అండ్ అక్సెప్టెన్స్ క్రైటీరియా రాయగలడా, జీరా, అజైల్, యుఏటి, డాక్యుమెంటేషన్ బేసిక్స్ తెలుసా, ప్రాజెక్ట్ ని కాన్ఫిడెంట్లీ ఎక్స్ప్లెయిన్ చేయగలడా. ఇవి మీ రెజ్యూమేలో 2 year గ్యాప్ ఉన్నా మీరు ప్రాక్టికల్ బిఏ స్కిల్స్, ప్రాజెక్ట్ అండర్స్టాండింగ్ అండ్ కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్ షో చేస్తే రిక్రూటర్ మీ ప్రెజెంట్ కేపబిలిటీని కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ వై బిఏ మాస్టరీ అకాడమీలో మేము గ్యాప్ గురించి మాత్రమే కాదు, గ్యాప్ తర్వాత మీరు జాబ్ రెడీగా ఎలా ప్రెజెంట్ అవ్వాలి అన్న దానిపై ఫోకస్ చేస్తాము. కెరియర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏమిటంటే, గ్యాప్ వల్ల కంపెనీస్ రిజెక్ట్ చేస్తాయా, ఇంటర్వ్యూలో గ్యాప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మల్టిపుల్ గ్యాప్స్ ఉంటే ఏం చేయాలి, బిగ్ కంపెనీస్ కి అప్లై చేయొచ్చా, నేను సీరియస్ గా వర్క్ చేయడానికి రెడీ అని రిక్రూటర్ కి ఎలా ప్రూవ్ చేయాలి. హానెస్ట్ ఆన్సర్ ఏంటంటే, గ్యాప్ అలోన్ రిజెక్షన్ రీజన్ కాదు. మీరు దాన్ని నెగటివ్ గా ప్రెజెంట్ చేస్తే ప్రాబ్లం. మీరు హానెస్ట్ గా, షార్ట్ గా అండ్ పాజిటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి గ్యాప్ లో చేసిన లెర్నింగ్ అండ్ ప్రిపరేషన్ ని హైలైట్ చేస్తే అదే క్వశ్చన్ మీ స్ట్రెంగ్త్ గా మారుతుంది. ఇప్పుడు క్యాండిడేట్స్ చేసే కామన్ మిస్టేక్స్ చూద్దాం. ఫస్ట్ మిస్టేక్, గ్యాప్ ని హైడ్ చేయడం. రిక్రూటర్స్ డేట్స్ చూసి ఈజీలీ ఐడెంటిఫై చేస్తారు. సో ప్రిటెండ్ చేయడం సస్పిషన్ క్రియేట్ చేస్తుంది. సెకండ్ మిస్టేక్, ఐ వాస్ డూయింగ్ నథింగ్ అని చెప్పడం. ఈవెన్ మీరు ఫార్మల్ జాబ్ చేయకపోయినా లెర్నింగ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఫ్రీలాన్సింగ్, వాలంటీరింగ్, సర్టిఫికేషన్, పర్సనల్ ప్రాజెక్ట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఏదో ఒక ప్రొడక్టివ్ యాంగిల్ ఉంటుంది. థర్డ్ మిస్టేక్, రెజ్యూమేలో బ్లాంక్ పీరియడ్ లీవ్ చేయడం. బ్లాంక్ స్పేస్ కంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లేదా కెరియర్ ప్రిపరేషన్ సెక్షన్ పెట్టడం మచ్ బెటర్. అనదర్ మిస్టేక్, ఇంటర్వ్యూలో డిఫెన్సివ్ గా లేదా గిల్టీగా మాట్లాడడం. సారీ సార్, నాకు గ్యాప్ వచ్చింది, నా కెరియర్ స్పాయిల్ అయిపోయింది, ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పకండి. రిక్రూటర్ సింపతి కోసం కాదు, రెడీనెస్ కోసం చూస్తారు. కామ్ గా చెప్పండి, డ్యూ టు పర్సనల్ రీజన్స్ ఐ టుక్ ఎ కెరియర్ బ్రేక్. డ్యూరింగ్ దట్ పీరియడ్ ఐ ఫోకస్డ్ ఆన్ డెవలపింగ్ బిజినెస్ అనలిస్ట్ స్కిల్స్, completed practical projects and prepared myself to return to full-time work. Now I am fully ready and committed. This answer is honest, professional and confident. Recruiter, why is there a gap on your resume అని అడిగితే ఆన్సర్ ఫార్ములా సింపుల్. రీజన్ ప్లస్ ప్రొడక్టివ్ యాక్షన్ ప్లస్ కరెంట్ రెడీనెస్. ఎగ్జాంపుల్, I took a break due to family responsibilities. During that time, I learned Agile, Jira, requirement gathering, user stories, and UAT concepts. I also worked on a sample business analyst project and improved my communication skills. Now the situation is resolved and I am fully prepared to restart my career. Friends, long emotional story అవసరం లేదు. క్లియర్ గా, షార్ట్ గా, పాజిటివ్ గా అండర్ చేయాలి. వాట్ డిడ్ యూ డూ డ్యూరింగ్ ద గ్యాప్ అని అడిగితే
స్పెసిఫిక్ ఆన్సర్ ఇవ్వాలి. ఐ కంప్లీటెడ్ బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్, ప్రిపేర్డ్ BRD అండ్ యూజర్ స్టోరీస్, ప్రాక్టీస్డ్ జీరా, క్రియేటెడ్ ప్రాసెస్ ఫ్లోస్, లెర్న్డ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ అండ్ వర్క్డ్ ఆన్ ఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్ సిమ్యులేషన్. ఇలా టూల్స్, డాక్యుమెంట్స్ అండ్ యాక్టివిటీస్ మెన్షన్ చేయండి. పాసిబుల్ అయితే పోర్ట్ఫోలియోలో ప్రాసెస్ ఫ్లో, యూజర్ స్టోరీస్, అక్సెప్టెన్స్ క్రైటీరియా, శాంపుల్ BRD ఆర్ జీరా స్క్రీన్ షాట్స్ మెయింటైన్ చేయండి. రిక్రూటర్ కి ప్రూఫ్ కనిపిస్తే గ్యాప్ పీరియడ్ ఒక ఎంటీ పీరియడ్ లా కాకుండా ఏ లెర్నింగ్ పీరియడ్ లా కనిపిస్తుంది. రెజ్యూమేలో గ్యాప్ ని స్మార్ట్ గా రిప్రజెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ హెడింగ్: ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ ప్రాజెక్ట్స్ 2024 to 2026. అండర్ దట్ మీరు కంప్లీటెడ్ ట్రైనింగ్, సర్టిఫికేషన్స్, ప్రాక్టికల్ అసైన్మెంట్స్, మాక్ ప్రాజెక్ట్స్, వాలంటీరింగ్, ఫ్రీలాన్స్ వర్క్ ఆర్ సెల్ఫ్ లెర్నింగ్ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేటెడ్ యూజర్ స్టోరీస్ అండ్ అక్సెప్టెన్స్ క్రైటీరియా ఫర్ an ఆన్లైన్ క్లెయిమ్స్ ప్రాజెక్ట్, ప్రిపేర్డ్ యాజ్ ఈజ్ అండ్ టు బీ ప్రాసెస్ ఫ్లోస్, ప్రాక్టీస్డ్ జీరా బ్యాక్లాగ్ అండ్ స్ప్రింట్ యాక్టివిటీస్, సపోర్టెడ్ శాంపుల్ UAT సినారియోస్. ఇలా బుల్లెట్ పాయింట్స్ యూస్ చేస్తే రెజ్యూమే గ్యాప్ కంటే గ్రోత్ స్టోరీగా కనిపిస్తుంది. ఫైనల్ గా ఫ్రెండ్స్, కెరియర్ గ్యాప్ మీ వీక్నెస్ కాదు. మీరు గ్యాప్ తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారు అండ్ ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అదే ఇంపార్టెంట్. కీప్ లెర్నింగ్, బిల్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్, ఇంప్రూవ్ కమ్యూనికేషన్, ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్, అప్డేట్ LinkedIn అండ్ అప్లై కన్సిస్టెంట్లీ. BA మాస్టరీ అకాడమీలో మేము కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ కి రియల్ టైమ్ BA స్కిల్స్, జీరా, అజైల్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, BRD, FRD, యూజర్ స్టోరీస్, అక్సెప్టెన్స్ క్రైటీరియా, UAT, కమ్యూనికేషన్, రెజ్యూమే ప్రిపరేషన్, LinkedIn గైడెన్స్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ తో ప్రాక్టికల్ సపోర్ట్ ఇస్తాము. మీరు సీరియస్ గా బిజినెస్ అనలిస్ట్ కెరియర్ రీస్టార్ట్ చేయాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. యువర్ గ్యాప్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్.